హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎల్పీ క్రేజీ వ్లాగ్స్. సరికొత్త వీడియో అయితే మేమైతే మీ ముందుకైతే వచ్చేసాం. ఈ రోజు ఏం చేయబోతున్నాం అనుకుంటున్నారు కదా, ఆల్రెడీ మీరు తన్మేల్లో చూసే ఉంటారు. ఇప్పుడైతే మనం ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లేట్ లాంటి వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేయండి. ఫ్రెండ్స్ చూసారా, మన వాళ్ళైతే ఆల్రెడీ పండ్లను అయితే పరిశోధిస్తా ఉన్నారు. హర్ష గాడి అయితే ముందుకు వెళ్ళున్నాడు. హర్ష ఎప్పుడన్నా తినున్నా అయ్యా? తిన్నా అన్న. ఎలా ఉంటాయా? ఒకంత తీయగా పుల్లగా. మనం చూడాలనుకున్న చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాం. మేమైతే ఇంత ముందు వచ్చినప్పుడు అన్ని పచ్చికాయలేను, ఇప్పుడు ఒక రకంగా అయితే పండ్లు అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే వీటిని అయితే కోద్దాం. హర్ష వీటి పేరేం పేరా? నాగజముడు. నాగజముడు ఇంగ్లీష్ లో ఏమంటారా? క్యాక్టస్ ప్రిక్లీ పియర్స్. పేరైతే విన్నారు కదా, చాలా మంది డ్రాగన్ ఫ్రూట్ అన్నారు. మేము కూడా డౌట్ అయితే గూగుల్ సెర్చ్ చేస్తే ఈ పేరు అయితే వచ్చింది. సో మీరు కూడా తెలుసుకుంటారని ఈ వీడియో అయితే తీస్తున్నాం. ఒకసారి ఇటు చూడండి, బా గుచ్చుకుంటున్నారా, జాగ్రత్తగా ఉండాలి. ఈ చెట్టుకు అంతా ముళ్ళులే ఉంటాయి, పండ్లకు కూడా ముళ్ళులు ఉంటాయి. వాటిని తినేటప్పుడు అయితే ముళ్ళు కానీ నీట్గా క్లీన్ చేసుకుని అయితే మనం అయితే తినాలి. హర్ష తింటా కదా ఈరోజు? తిన్నామని చెప్తాను కదా, దీనికి వద్దాం. ఓకే, ఇదొకటి. ఆ తర్వాత వాడిని చూడండి, ఈ గ్యాప్లో ఆకలి తినేస్తున్నాడు. అనిల్ ఎలా ఉందా? అట్టా చెప్పినట్టు కాస్త తీయగా పుల్లగా బాగుంది. వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ చూసారా, ఇది ఎట్టుందా? పచ్చిగా ఉంది కదా, దీని లోపల కోసి చూస్తే రెడ్గా అయితే ఉంటది పండు అనేది. సో ఎవరైనా చూసి ఒకసారి చూపించాలి, పట్టుకో. చూడండి, బ్లడ్ కలర్. మేము ఎంతమంది మోసపోయాం, మేము మోసపోయినట్టు మీరైతే మోసపోవద్దు. ఇదైతే పండాను. సో చాలా బాగుంటాయి, తినచ్చు. తినేదైతే మీకైతే చూపిస్తాం. తినచ్చు. చూసారా, సన్నటి ముళ్ళు చిన్న చిన్న ఉంటాయి. అవి గుచ్చుకున్నాయంటే ఇంక అంతే, ఇంకా సామాన్యంగా రావు. కూడా తీలేమన్నమాట, గుచ్చుకుంటే రావు, ఇరిగిపోతాయి లోపలే. ఇంకా నా చాలా రోజుల పాటు అలాగే అనిపిస్తూనే ఉంటది. అదే తీసేసుకున్నామంటే మనకి చేతులకి ఎలాంటి హాని అనేది అయితే జరగదు. ఆల్మోస్ట్ అది చూడండి, సగం మొట్ట నిండిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇందా చెప్పాం కదా, ఈ చెట్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలనేసి. ఆ పండ్లకైతే ఈ చిన్న రకమైన చిన్న చిన్న ముళ్ళు అయితే ఉంటాయి, అవి గుచ్చుకున్నాయంటే సామాన్యంగా రావు. సో వీటిని అయితే నిదానంగా తీసుకోవాలి. మనకైతే పెద్దగా ఏం గుచ్చుకోలేదు, చిన్నగా ఎలాగో తీసేసుకోవాలి. పోయినసారి అయితే ఇట్లా పండుని ఇటు చీల్చేటప్పుడు మా చేతులు ఏం లేవు, చాకు లేదు, ఏం లేదు. జస్ట్ అట్లా చేతి ఇటు చీల్చాను, ఇటు గుచ్చుకునేసినాయి. అసలు రాలా 2 రోజుల తాటు. అలాకాయ నొప్పి, నాకు చిన్న మంట పొట్టలేదు అయితే. సో ఈసారి మేము ఆ తప్పు అయితే చేయదలుచుకోలేదు. సో ఈసారి మొత్తం ముందుగానే ప్రిపేర్ అయ్యే వచ్చాం. రేపు మనం లేట్ చేసాం రా. నీలా చూడరా, మంచి మంచి పండులు రా, ఎండిపోయినాయిరా. ఇదే కాదు, ఇంకో 2-3 పండ్లు కూడా ఇలానే ఎండిపోన్నాయి. అసలు మనకు వద్దులేరా, ఎండిపోయి మొత్తం లోపల అంతా పోయింది, డ్యామేజ్ అయిపోయింది. చాలా మంది అయితే వీటి గురించి తెలియదు. ఈ వీడియోని చూసి తెలుసుకుంటారని మీ వీడియో అయితే చేస్తున్నాం. వీటిని అయితే తినచ్చు, హెల్త్ కూడా చాలా మంచిది. మన ఒంట్లో రక్త కణాలు అనేటివి వీటిని తింటే బాగా పడతాయని పెద్దవాళ్ళు అయితే చెప్పారు. సో అందుకోసం అయితే ఈ వీడియోని అయితే తీసి మనం అయితే తినబోతున్నాం, అది మీకు కూడా చూపిస్తున్నాం. ఎండాకాలంలో వీటిని మేము చెప్పినట్టు జ్యూస్ చేసుకొని చేస్తే వేరే లెవెల్ అయితే ఉంటది, మామూలుగా ఉండదు. మరి మన ఊర్లో ఇయ్యాను ఉండేదా? ఈ చెట్టేనా, ఇంకా ఏడన్నా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉన్నాయా? కాకపోతే మనకు కనిపించవు, కాకపోతే ఇవన్నీ ఎడార్లు పెరగతాయి అంటారు, కానీ మన ఏరియాలో కూడా చాలా ఉన్నాయి. చూడు ఎట్టుందా, దెబ్బ తగలకుండా తీయాలి. చేతులు పోతున్నాయి గైస్. దానంతా ఎట్టన్నా తేల్చేస్తాం. లోపలైతే ఈ పండుకైతే కనిపించింది, చూస్తున్నారు కదా, ఎర్రగా ఉంటది. ఇలాంటి కాయలే మనకు కావాల్సింది. ఇంకా దీన్ని అయితే మనం అయితే బుట్టలు అయితే వేసుకున్నాం. ఓకే, ఎన్ని చూసారా మొత్తానికి? ఇవైతే చాలు, కానీ మనతో పాటు మన టీం ఉన్నారు కాబట్టి మన టీం అందరూ సరిపోయేటైతే ఇంకా చాలా ఉన్నాయి. కోసేద్దాం పదండి. అటు పక్క చూడండి, మల్లుని చూడండి ఒకసారి. ఆల్రెడీ రండ్రా హెల్ప్ చేద్దరు అంటే వాళ్ళు తింటా ఉన్నారు కూర్చొని. మల్లుడైతే ఆరగించే పనిలోనే ఉన్నాడు. వాళ్ళు రారా, రండి రా, కాస్త హెల్ప్ చేయండి రా, వెళ్దాం జ్యూస్ చేసుకుని తిందాం.
చూసారా, ఇది చాలా పచ్చికాయగా ఉంది కదా, కానీ ఇది పచ్చికాయ కాదు, పండుకాయే. దీని లోపల అయితే పింక్ కలర్ లో బాగా పండిపోంటది. కొన్ని కాయలు ఏదంగా ఉంటాయి, కొన్ని కాయలు పింక్ కలర్ లో మారిపోయి బాగా పండుగా ఉంటాయి. సో వీటిని అయితే చూసి మోసపోవద్దు. ఎలా వచ్చినా సరే ఈ బాధ మాత్రం మాకు తప్పడం లేదు. చూసారు ఒకసారి ముళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో. సో మేము పోయినసారి ఇదే విధంగా డ్యామేజ్ అయింది, ఈసారి అయితే పక్కన బందీగా వచ్చాము, అయినా సరే సరిపోవడం లేదు. ఏదో విధంగా అయితే గుచ్చుకోబోతున్నాయి. ఇంకా మన చుట్టూరు ఇంకా కవచాలు వేసుకుంటే కానీ ఈ ముళ్ళు అయితే మనకైతే గుచ్చుకోవు. మేబీ ఈసారి అయితే ఆ విధంగా రావాలా. కోసు నా సీన్ అయితే అయిపోయింది. ఇంకా అనిల్ గడ అయితే వెళ్ళాడు. ఇంకా వాడు ఇంకా ఈ బుట్ట కూడా సరిపోదు, కానీ నిండిపోద్దేమో. సరిపోద్దులే. వీటిని కానీ మీరు తింటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము ఇప్పుడు కాదు, ఒక 2 నెలల ముందే చూసి పెట్టుకున్నాం. అప్పుడు వస్తే కాయలుగానే ఉన్నాయి, అవి ఎప్పుడెప్పుడు అవుతాయా అని అప్పటి నుంచి వెయిట్ చేసి ఈ రోజుకి వచ్చాం. ఇప్పుడైతే పండ్లు పడి ఉన్నాయి. ఆల్రెడీ అంతకు ముందు వీడియోలో అయితే మేమైతే జస్ట్ చూపించాం అనమాట నాగజముడు పండ్లు ఏ విధంగా ఉంటాయనేసి. ఈ వీడియోలో అయితే తిని ఒక జ్యూస్ కూడా అయితే తయారు చేయబోతున్నాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి. బుట్ట నిండిపోయింది గాయస్, చూస్తున్నారు కదా. అయినా సరే ఇంకా కావాల్సిన అన్ని పండ్లు అయితే ఉన్నాయి. మీకు కనిపించబోవచ్చు, దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. చూడండి, మొత్తం చిన్నగా కనబడకుండా ఆడే ఉన్నాయి చూడండి. ఇవన్నీ పండ్లేను, వీటన్నిటిని కోద్దాం. అక్కడ అనిల్ అయితే ఇంకా చాలా పండ్లు ఉన్నాయి, త్వరగా కొయ్యాలని అయితే అదలా విదలా మనకు కోస్తూ ఉన్నాడు. ఇటు పక్క హర్ష అయితే ఒకటైతే చూపిస్తా అన్నాడు. ఏం చేస్తున్నారు హర్ష? మేమైతే దాకైతే కాయ ఒకటే చూపిస్తున్నాం. ఇప్పుడైతే చూడండి, పువ్వు ఉంది, పసుపుగా నిండుగా ఉంటుంది. దీని ఫస్ట్ పువ్వు వస్తుంది, దాని తర్వాత దాని కింద కాయ వస్తుంది. మీరు చూసినట్లయితే చూడండి, అనిపిస్తుంది కదా. ఫస్ట్ పువ్వు అయితే వస్తుంది, దాని కింద కాయ వచ్చి దాని అయితే పండుగ మారుద్ది. ఇదే ఈ నాగజముడిలో ఉండే స్పెషాలిటీ. వీటికి ఏంటంటే నీళ్ళు అవసరం లేదు. ఎడారి మొక్కలు ఇది కూడా ఒక మొక్క కాబట్టి వీటికైతే నీళ్ళైతే అవసరమే లేదు. ఎప్పటికైనా ఇలానే పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడే కోసా ఒక కాయ చేత్తోనే కోయేసన్నా. చేత కోసా. ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త. ఓకే, బొట్లో వేసుకుందాం కదా. ఈ ఎండ మీద వచ్చాము. ఇక్కడ చూడండి, చెట్లు అయితే చాలా ఉన్నాయి, మన వాళ్ళైతే కోస్తూ ఉన్నారు. అలానే ఇటు పక్క అయితే కాలువ ఉంది. ఈ నీళ్ళు వచ్చేసి తెలుగుగం కాలువ దగ్గర నుంచి అయితే మా ఊరికి అయితే వస్తా ఉంటే, మా ఊర్లో సోమవారం వేసిండే వాళ్ళు వచ్చి ఇక్కడికే వచ్చి పొద్దున్నే స్నానాలు చేసి ఇక్కడైతే జరుపుకుంటా ఉంటారు. వెనకాల ఏందో చూస్తున్నారు కదా, తాటికాయల సీజన్ అయితే దగ్గరికి వచ్చేసింది. కానీ వాడికైతే ఇంకా తాటికాయలు అయితే కాయలేదు. కాసినప్పుడు అయితే ఒక పట్టు అయితే పట్టేద్దాం. ఇవే కాదు, మా ఊర్లో దాదాపుగా ఒక 500 పైన ఉంటాయి చెట్లు. తాటి చెట్లు అయితే 500 పైన ఉంటాయి. ఇంకా వీడియో అయితే చూపిస్తాం. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడైతే బొట్ట అయితే నిండిపోయింది. ఇంకా మనం ఈ టైంలో మనకి ప్రకృతి సాయం చేస్తుంది. ఇంకా తాటి ఆకులతో అయితే మనం అయితే రేక అయితే తయారు చేయబోతున్నాం. చూడండి, మా పెదమ్మ అయితే వచ్చింది. మాకు రేక తయారు చేసేది రాకపోవడం వల్ల మా పెదమ్మ అయితే నేను చేయిస్తాను ఉన్నాను అని చెప్పి తయారు చేస్తుంది. ఇది చిన్ని మినీ రేక. ఇంకా మనకి ఏదంగా అయితే ఉపయోగపడింది. ఇంకా మిగిలిన నాగజముడు కాయలు అయితే ఇందులో అయితే వేసుకుందాం పదండి. మేమైతే ఈ రేక తయారు చేయగానే దీని ఎండకి ఆ పండ్లు అయితే వేసాం. ఇక్కడ అన్ని పండ్లు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, అప్పుడే రేక అయితే ఫుల్ అయిపోయింది. చూసారా, ఒక కొమ్మకే 5 కాయలు ఉన్నాయి అనమాట. అన్ని పండిపోన్నాయి. లేట్ లేకుండా వేసేద్దాం రేక. పట్టి మన అందరు. మేమైతే చాలా లక్కీ. అనుకోకుండా మేమైతే ఇన్ని కాయలు ఉంటాయని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఉన్నాయి. చూసారు కదా, మనం మినీ ర్యాక్ అయితే తయారు చేసుకున్నాం. మాకు ఇలా కూడా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఒక బుట్ట కోసేసి రేకలకు కూడా సరిపోవడం లేదు, రేకలు కూడా ఫుల్ అయిపోతున్నాయి. అన్ని ఉన్నాయి ఇక్కడ కాయలు. వీటితో అయితే జ్యూస్ చేస్తే చాలా మందికి వస్తుందయ్యా ఖచ్చితంగా. దాదాపుగా అయితే మనం చాలా పండ్లే కోసాము, ఇవి అయితే సరిపోతాయి మాకు. ఈ ఎర్రటెండలో ఇన్ని పండ్లు కోసామంటే ఇదే మొదటిసారి. నేనైతే ఇంతవరకు అయితే తినలేదు. మరి కొద్దిసేపు తిని టేస్ట్ ఎలా ఉంది అయితే మీకైతే చెప్తాం. అనిల్ అయితే తిన్నాను అన్నాడు. అట్లా ఎలా ఉందిరా? తిన్నాను, పుల్లగా తీయగా సూపర్ ఉన్నాయి. అయితే వాటిని జ్యూస్ చేసి తినాలని నా కోరిక.
చేసి తాగేద్దాం ఒకసారి, ఎలా ఉందో చేసి చూసి చేద్దాం. ఇంక లేట్ లేకుండా వచ్చేయండి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ చూసారా, నాగజముడి కాయలు అయితే చాలా వరకు అయితే మనం అయితే కోసుకుని వచ్చేసాం. ఆల్రెడీ మన అనిల్ అయితే వాటిని అయితే కోస్తా ఉన్నాడు, చూస్తున్నారు కదా. సో మీకు ఇప్పుడైతే ఇది ఎలా కొయ్యాలి, దీని లోపల ఎలా ఉంటది అయితే మీకు అయితే చూపిస్తాం. సో చాకు ఇంకా ఎలాంటి మీ దగ్గర లేనప్పుడు ఏదో కాయ తీసుకుని ఏదో రాయికి కానీ దేనికి కానీ చెట్టు రుద్దిండి. వీటికైతే సన్నటి ముళ్ళు ఉంటాయి, అవి బాగా పోయేటట్టు అయితే రుద్దేసుకోండి. అవి గుచ్చుకుంటే మాత్రం పెయిన్ అనేది ఎక్కువ ఉంటది. సో వీటిని అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకో, ఆ తర్వాత లోపల అయితే చేసుకొని గోర్లతో అయితే చీల్చుకొని తినేయచ్చు. ముళ్ళు అనేది ఉంటది, అదైతే మీకు చూపిస్తాను. చాలా వరకు అయితే మేమైతే కోయేసాం, ఒకసారి చూడండి. చూసారా, అయినా సరే ఇంకా బుట్టకున్నాయి. వీటిని అన్నిటి కోసేటప్పటికి ఇది కూడా సరిపోదు, ఇంకోటి కూడా తెచ్చుకోవాలి. జ్యూస్ అయితే మామూలుగా ఉండదు, అదిరిపోద్ది అంతే. నేను ఏదైనా పండుగ ఉండేటప్పుడు అయితే మేము తినలేదు, ఒకసారి తినేది మీకు టేస్ట్ అయితే చెప్తున్నా. అదిరిపోయింది అంతే, మామూలుగా లేదు. కొంచెం పులుపుగా తీయంగా, వీటి లోపల గింజలు ఏదో ఉంటాయి, వాటినైతే తీసేసుకుని తింటే మాత్రం పక్కన ఉంటది. జ్యూస్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటది, అదైతే మీకైతే చూపిస్తాం. ఏంది ఎర్రంగా అయిపోయింది చేతులు మొత్తం, నోట్లో కూడా అయిపోంటది ఆల్మోస్ట్. అలా చూస్తున్నారు కదా, నేను జస్ట్ కొంచెం తినిన దానికి అంత అయింది. చూడండి, దీన్ని కంపల్సరీ తీసుకోవాలి అన్నిట్లో, లేదంటే జ్యూస్ లో ట్రబుల్ అయిపోద్ది. అంగిటి ముళ్ళు, దాని అయితే మనం తీసేసుకున్నామంటే ఇంక మనకి ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. ఇన్ని ఉన్నాయి చూడండి, ఇప్పటికే టైం చాలా అయిపోయింది, అప్పటికే చూడండి ఎంత అయిపోయిందో. ఒక బౌల్ అయితే నిండిపోయి ఇంకో బౌల్ కూడా వేసుకుంటున్నాం. అన్ని చెప్తున్నాడు కానీ కోసి హెల్ప్ చేద్దాం లేదు, నా నుంచి నేనే కోస్తున్నాను, వాడు మాత్రం అవి చూపించుకుంటానే ఉన్నాడు. వీడియో తీసేటప్పుడు ఇడు కోసాడు, ఈ వీడియో దిగి ముందు అయితే నేనే మొత్తం పని అయితే చేశాను. అట్లానే చెప్తున్నాడు, వాడి మాటలేం పట్టించుకోండి ఫ్రెండ్స్. మనమైతే నాగజముడి పనులు అయితే తీసుకొచ్చేసాం, ఇంకా అసలైన యుద్ధానికి ఇప్పుడైతే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, నీట్గా అయితే అంగిటి ముళ్ళు మొత్తం తీసేసాం. ఇంక ఓకే, చూసారా, రక్తంతో ఎరిపెక్కిన కథ నాగజముడుల కథ. ఇట్లా లేట్ లేకుండా నీట్గా దంచేసుకున్నామంటే ఇంకా. ఫ్రెండ్స్ నేనైతే ఇదే ఫస్ట్ టైం తిన్నాం, అది ఒక పండు తినడమే గగనం, ఒకేసారి ఇన్ని పండ్లు తీసుకొని జ్యూస్ చేసుకొని తినడం అయితే. ఈ విధంగా చిన్నప్పుడు నేను పప్పు అయితే రుద్దేది, ఆ తర్వాత ఇదే చేస్తున్నా. మేమైతే అసలు అక్కడ ఇన్ని కాయలు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, చాలా వరకు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నాగజముడి పండ్లు అయితే నీట్గా అయితే కరిగేటట్టు చూసుకున్నాం. ఇప్పుడైతే వాటిని అయితే పిండుకుందాం. పోయేట ఓకే, చూస్తున్నారు కదా లైట్ గా కారుతుంది. ఫ్రెష్ గా మనం పిండుకున్న నాగజముడి జ్యూస్ మిక్సీలో పోసేద్దాం. ఆ ఫ్రెష్ అయిన జ్యూస్ లోకి కాస్తంత చక్కెర పోసేద్దాం, అందులోకి కాస్తంత బెల్లపు ముక్కలు, మా బరిపాలు. జ్యూస్ అన్నాక కాస్త చల్లగా ఉండాలి కదా, ఐస్ ముక్కలు. లేట్ లేకుండా ఐస్ క్యూబ్ చేసేద్దాం. ఫైనల్ గా అయితే మనం అనుకున్న జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, నాగజముడి కాయల జ్యూస్ అయితే. వీటినైతే ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. తక్కన వచ్చింది, చినిగిపోయింది అంతే, మామూలుగా లేదు, అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్. తాగాలనిపిస్తూనే ఉంది కానీ ఇది ఎలా ఉందో మీకు చెప్పాలి కాబట్టి ఆపాను. మొత్తానికి అయితే ఓవరాల్ అయితే బాగుంది. మేము ట్రై చేసాం కదా, ఇవన్నీ మళ్ళీ మీకు ఇష్టం ఉంటే ట్రై చేయండి, మిల్లల్లో కూడా బాగుంటది.
ఎండల్లో ఏదైనా చేసుకుని చల్లగా తాగుతుంటే వేరప్ప ఆ కథే వేరప్ప అదిరిపింది అంతే. నాకంటే మనవాడే మొత్తం కానిచ్చేసాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.